కడప జిల్లాలో కూడా గాలి పుకారు లేపినారు. మైదుకూరు టఫ్ అని, ప్రొద్దుటూరు టైట్ అని, రాజంపేట మరొకటని, ఎక్కడా ఏమీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, రాజశేఖర రెడ్డి గారి జిల్లా. సంక్షేమ పథకాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ ముందుకు దూసుకుపోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నిలవరించగలిగిన శక్తి ఈ ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి లేదు లేదు లేదు. 10కి 10 సీట్లు మేము గెలవడం జరిగింది. ఎక్కడే కానీ మాకు ఇబ్బంది లేదు. 120 నుంచి 135 సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. విశాఖపట్నం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలను ఆపి ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఒక మాట అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని కూడా, సంక్షేమ పథకాలను చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే, లబ్ధిదారులకు లబ్ధిని చేకూర్చాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. మరి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాదా? కాంట్రాక్టర్ల బిల్లులు ఏమన్నా ఉచితం ఇస్తూ ఉండే డబ్బులు అవి కాదు. అభివృద్ధి కోసం వారు చేసిన బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత, సంక్షేమం కోసం పేదవారికి మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండిటినీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీనికి కూడా మళ్ళీ ఒక ఈసీకి ఫిర్యాదు. తనేందో లబ్ధిదారులకు మేలు చేకూర్చినట్టు, నిన్నటి వరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా మహిళలకు అడ్డుకునేది, ఆపినేదే ఈ దరిద్రుడే చంద్రబాబు నాయుడే. ఇప్పుడు మళ్ళీ నేను ఇమ్మని చెప్పినట్టు, ఈ ప్రభుత్వం ఇయ్యనట్టు, కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించినట్టు, తెల్లవారి లేస్తే రాత్రి నిద్రించేంత వరకు చంద్రబాబు నాయుడు జీవితం అంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. అబద్ధాలతోనే తెల్లవారింది, అబద్ధాలతోనే చీకటయింది. ఆయన జీవితం అంతా అబద్ధాలతోనే నడిచిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆధారంగా మహిళలు మాకు ఓటేస్తున్నారు, ఎక్కువ శాతం మంది మహిళలు ఓటింగ్ పాల్గొనడానికి కారణం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, 3 సిలిండర్లు, ఇంట్లో ఎంతమంది మహిళలు 18 ఏళ్ళు నిండి ఉంటే వారికి 1500, వీటి ప్రకారం మాకు ఓటేసినారని చెప్పి భ్రమలో జీవిస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, అటువంటి ప్రబుద్ధులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, చరిత్రలో ఉండబడిన ఒక సత్యం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 2014 ఎన్నికలప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ, పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మాఫీ చేస్తాను, నాకు ఓటేయండి అని చెప్పినాడు. ఆయన నమ్మి ఈ రాష్ట్రంలోని మహిళలు ఆయనకు ఓటేసి అధికారంలోకి తెచ్చినారు 2014లో చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల కాలం పాటు పొదుపు సంఘాల మహిళలకు సంబంధించిన రుణాలను మాఫీ చేయకుండా వాటిని గాలికి వదిలేసినాడు. 2018 ఆఖరికి వచ్చిన తర్వాత రుణాలను మాఫీ చేయకుండా వారి ఓటును మళ్ళీ తిరిగి వేసుకునే దానికోసం, భ్రమలో ఉంచేదానికోసం పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి మోసం చేసే ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఏమైంది అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా. డాక్రా రుణాలు మాఫీ అని చెప్పి నువ్వు చేయకుండా 5 సంవత్సరాలు గాలికి వదిలేసి చివరికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ అంటే నువ్వు 10,000 ఇస్తే నీకు ఓటు వేసినారా? వాళ్ళు ఓటు వెయ్యలే. 151 సీట్లు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. అంటే దాని అర్థం నువ్వు మోసం చేసినావు, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పినావు, మా రుణాలను మాఫీ చేయలేదు, ఈ 10,000 రూపాయలు పసుపు కుంకుమ పేరుతో మమ్మల్ని మోసగిచ్చేందుకు నువ్వు ఇచ్చే తాయిలాలుగా భావించినారు. కాబట్టే నిన్ను చిత్తుగా ఓడించి 23 సీట్లకు పరిమితం చేసినారు. మరి నాడు పసుపు కుంకుమ, నేడు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, ఎంతమంది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండి ఉంటే అంతమందికి 1500. ఆ పసుపు కుంకుమకు ఏ విధంగా 10,000 ఇస్తే నీకు సున్నం పూసినారో, ఈరోజు నువ్వు చెప్పిన మేనిఫెస్టోని ఈ అంశాలకు కూడా అదే ఫలితమే నీకు ఇస్తూ ఉన్నారు. దాన్ని నమ్మలే, దీన్ని నమ్మలే. ఒక్కసారి మాట పోయిన తర్వాత, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిచ్చిన తర్వాత, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కానీ తన మాటను నిలుపుకోకపోతే, నమ్మకాన్ని కోల్పోతే ఆ రాజకీయ పార్టీ ఉండినా లేనట్టే. ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు బ్రతికిన 100 సార్లు చచ్చినట్టే.
ఇది చంద్రబాబు నాయుడు జీవితంలో స్పష్టంగా అర్థమైనటువంటి నగ్న సత్యం. చంద్రబాబు నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకొని భావి తరాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఆ దిశగా ప్రయాణం చేయకుండా జగనన్న దిశగా ప్రయాణం చేయాలని అర్థమయ్యే దానికోసం జరిగిన ఎన్నికలే ఇది. నమ్మకానికి సంబంధించిన ఎన్నికలు. ఒక వాగ్దానం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే, నమ్మకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తే ఎటువంటి తీర్పు ఇస్తారని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం 2024 ఎన్నికలే. ఈ ఎన్నికలే చంద్రబాబు నాయుడు యొక్క శకాన్ని ముగిసిపోతూ ఉంది. జగనన్న పాలనకు మరొక 25 సంవత్సరాల పరిపాలన కొనసాగించడానికి ఆయనకు ప్రజలిచ్చే తీర్పుకు ఇది తొలి అడుగు అవుతుంది, మలి అడుగు అవుతుందని చెప్పి స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు స్త్రీలు పాల్గొన్నది నువ్వు రేపు ఇయ్యబోయే, మోసం చేయబోయే మేనిఫెస్టోలోని సూపర్ 6 కోసం కాదు. జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పాలనకు కృతజ్ఞతగా ఈ సంక్షేమ పాలన నమ్మకమైంది మాది. నువ్వు ఇచ్చేది అబద్ధం, జగనన్న ఇచ్చేది నిజం. నిజం ఎప్పుడు కూడా జీవితంలో ఉంటుంది, అబద్ధం ఊహలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఊహల్లో మాత్రమే ఉంటుంది, జీవితానికి ఉపయోగపడదు. జగనన్న సంక్షేమ పాలన జీవితంలో పేదవారి ఇంట్లో ఉంటుంది, అది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ప్రజలు విశ్వసించినారు. కాబట్టే ఈ ఓటు, ఈ మహిళలు, ఈ వృద్ధులు, కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు, గ్రామీణ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినారు. కాబట్టి 120 నుంచి 135 సీట్లతో మేము గెలిచినాం. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలను కూడా మేము గెలిచినాం. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడినాడు. ఇది తథ్యం ప్రజలారా. ఇది జూన్ 4వ తారీఖున మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు జీవితం చిట్ట చివరి దశలో ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమితో, తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడు జరగనటువంటి మొట్టమొదట జరిగిన ఓటమి, చివరి దశలో ఓటమి జరుగుతూ ఉంది. ఇక ఎప్పుడే కానీ అధికారంలోకి ఆయన వచ్చేదానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఆయన శకం ముగిసిపోయే ఎన్నికలు 2024లో జూన్ 4వ తారీఖున ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, మరొకసారి ఆసరా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ లాంటి సంక్షేమ పథకాలను అందుకుండే లబ్ధిదారులందరికీ శుభవార్త. జగనన్న సర్కార్ మీ అకౌంట్లో, మీ లబ్ధిదారులకు అకౌంట్లో మీకు రావలసిన సొమ్మును, డబ్బును జమ చేస్తూ ఉన్నందుకు సంతోషిస్తూ, మనస్ఫూర్తిగా ఎన్నికలకు ముందు కూడా మేము చెప్పినాం, 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి శ్వాస ఉన్నంత వరకు మీకు ఇచ్చిన మాట ప్రకారం 14, 15, 16 తారీఖున మీ అకౌంట్లో జమ చేయబడుతుందని మేము ఎన్నికల ప్రచారంలో కూడా నేను చెప్పిన.